టీఎస్పీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అది పూర్తిగా ఒక కరప్టెడ్ వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. జనార్దన్ రెడ్డి కానీ దాంట్లో ఉన్న మెంబర్సే కానీ వాళ్ళంతా రాజకీయ పలుకుబడితోటి ఇన్ఫ్లుయెన్స్ తోటి పైసలు పెట్టి వచ్చిన వాళ్ళు నిజాయితీగా అసలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక ప్రొఫెసర్ల చేత లేదా ఒక అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో ఉన్నట్టు ఒక నిజాయితీ పరుల ఐఏఎస్ల ఆఫీసర్ల చేత నియమించబడాలి. యాక్చువల్ అది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అన్ని జీవుల మీద అందరికీ అవగాహన ఉండదు. వాటి మీద పర్ఫెక్ట్ ఒక యూపీఎస్పీ స్థాయిలో కాక ఏదైతే నోటిఫికేషన్స్ వస్తో ఆ విధంగా రావాలి. జనార్దన్ రెడ్డి వ్యక్తి ఆయన ఒక కరెక్టెడ్ ఐఏఎస్ ఆఫీసర్ అనే విషయం సమాజంలో తెలంగాణ పనిచేసిన ప్రతి వ్యక్తిలో తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా సంపాదించుకోవాలన్న అంశాల మీద స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తులను తన క్యాబినెట్లో అలా సెక్రటరీలుగా నియమించుకోవడం జరిగింది. ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చిన కాంచి విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసినవి తప్ప అప్లికేషన్ రూపంలో ఫీజులు వసూలు చేసినవి తప్ప వాళ్ళకు ఉద్యోగాల రూపంలో చెల్లించిన దాఖలాలు లేవు. నిజంగా అదేమైనా పారదర్శకంగా ఏమైనా ఎగ్జామ్స్ జరిగినాయంటే మీ 40 లక్షల మంది ఉద్యోగులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే దాంట్లో తెలుస్తూ ఉంటుంది. దాదాపు 20 నుంచి 30 లక్షల రూపాయలు ఒక్కొక్కరు 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక 4-5 సంవత్సరాల టైంని స్పెండ్ చేసి ఈ ఉద్యోగాల కోసం కష్టపడ్డ 40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ఆటాడుకున్నటువంటి ఒక జనార్దన్ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ ఇతను చాలా కరప్టెడ్. ఇతని మీద సిబిఐ ఎంక్వైరీ లాంటి లేదా ఇంతమంది విద్యార్థుల చావులకి ఇంతమంది మానసిక రోదనకి కుంగి కృషించిపోవడానికి గల కారణమైనటువంటి వ్యక్తిని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రాజీనామా చేసి తన హాయిగా నిద్రపోవడం కాదు, అతని పైన పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. 2014 నుంచి 2020 టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి 2014 నుంచి నిన్న 2023 వరకు జరిగినటువంటి ప్రతి రిక్రూట్మెంట్లో దీన్ని ఒక సిబిఐ ఎంక్వైరీ లాగా ఒక సిబిసిఐడి ఎంక్వైరీ తోటి దేశం లోపల ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్స్ లేదా ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది పబ్లిక్ కోసం ఉపయోగపడాలి తప్ప అది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కాస్త జనార్దన్ రెడ్డి కమిషన్ లాగా ఒక సొంత ఒక వింగ్ను ఏర్పాటు చేసుకొని దీనికి కేసీఆర్ లాంటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ నిజంగా విద్యార్థుల కోసమో లేకపోతే ఉద్యోగాల కోసమో న్యాయం చేద్దాం అనుకున్న వ్యక్తి ఇంత సార్లు కూడా స్పందించిన వ్యక్తి నిన్న ఒకే దమ్ము కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే అందరూ ఎవరికి వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారంటే నిజంగా అవినీతి జరగకపోతే మీరు రాజీనామా ఎందుకు చేస్తారు? గవర్నమెంట్కి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏ రోజు కూడా మీడియా ముందు తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్పీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా అవినీతి జరుగుతుంది. మొత్తం డేట్ ఎక్స్చేంజ్ విషయంలో కానీ లేకపోతే ఏజ్ సడలింపు విషయంలో కానీ జీవో నెంబర్ 46 విషయంలో కానీ ఎన్నిటి కూడా పట్టించుకొని ఒక జనార్దన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎట్ ఏ టైం గవర్నమెంట్ చేంజింగ్ వల్ల ప్రజల నుంచి ఆగ్రహానికి గురి తప్పదు, మమ్మల్ని రాళ్లతో కొడతారని చెప్పేసి ఒక ఆలోచనతోటి అతను తప్పించుకోవడం కోసం రిజైన్ చేసింది. అంతే తప్ప ఈ తెలంగాణ కోసమో లేకపోతే ఇక్కడ ఏదైనా అవినీతి చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడం తప్ప రిజైన్ చేసింది. ఆయన ప్రజల కోసం ఉపయోగపడేటట్టు లేకపోతే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడం కోసం కాదు. కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నదంటే ఈ 2014 నుంచి 2023 వరకు ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్నట్టు క్యాబినెట్ సెక్రటరీలో పనిచేసినట్టు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఈ దేశంలో కూడా ఈ రాష్ట్రంలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చిన వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుకు ఒక గైడ్లైన్స్లు పెట్టిన వాళ్ళు అదేవిధంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మెంబర్లుగా ఏర్పాటు చేయడం కనీసం వాళ్ళ అర్హత కూడా ఏందో చెక్ చేయకుండానే వాళ్ళ ఒక రాజకీయ పలుకుబడులతోటి ఒక ఎమ్మెల్యే సిఫారసు ఎంపీల సిఫారసులతో ఒక మినిస్టర్ల సిఫారసులతో తీసుకున్నారు. కాబట్టి ఈ మొత్తంగా ఒక ఎంక్వైరీని ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోటి ఎంక్వైరీ చేసి పూర్తిగా ఈ పేద విద్యార్థులకి న్యాయం చేయాలనేది మా డిమాండ్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ రిజైన్ చేసినంత మాత్రాన తీసుకుపోయి మళ్ళీ మీ క్యాబినెట్లో కోకుండా అంటే కేసీఆర్కి అయితే ఏదైతే గది పట్టిందో మీకు గదే పడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం ఒకటి నిరుద్యోగులు అయితే ఈ నిరుద్యోగులను మళ్ళీ మీరు పొట్టగొట్టినంటే మీరు అదే కోకపోతారు కాబట్టి మీకు కూడా భవిష్యత్తులో ఇట్లాంటి గుణపాఠం ఎదుర్కోవాలి తప్పదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్తా ఉన్నాం కదా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పబ్లిక్ సంబంధించినటువంటి ఒక ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ల లాంటి వాళ్ళని ఒక లేకపోతే హైకోర్టు జడ్జీల లాంటి వాళ్ళని అంటే కరప్టర్ లేని వ్యక్తులు కావాలి. కరప్ట్ ఉన్న వ్యక్తులు ఎంతసేపటికి ఏదో కూర్చోబెట్టినా అది ఐఏఎస్ ఆఫీసర్ అయినా అటెండర్ అయినా కానీ వాళ్ళ మనస్తత్వంలో అవినీతి చేయాలనుకున్న ఆఫీసర్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా అది కరప్ట్ అయిపోతుంది. ఏ స్థాయిలో కూర్చోబెట్టుకున్నాం కానీ పాలించేటోడు పర్ఫెక్టోడు అయితే పరిపాలన కూడా పర్ఫెక్టే ఉంటుంది. అంతే తప్ప పాలించేటోడు కరప్ట్ అయినప్పుడు పరిపాలన చేసేటోడు ఎట్లా మాత్రం పర్ఫెక్ట్ ఉంటారు. కాబట్టి అది ప్రొఫెసర్ అనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్లు నిజాయితీ పనిచేసేటోళ్ళని లేదా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్లు నిజాయితీ పనిచేసేటోళ్ళని నిబద్ధత కలిగి పనిచేసేటోళ్ళని వాళ్ళని అండర్ ద గవర్నమెంట్ డైరెక్షన్లో పనిచేయాలని చెప్పేసి వాళ్ళ మీద కూడా విజిలెన్స్ కమిటీ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి ఏం జరుగుతుందనే విషయం ప్రతిదీ కూడా ప్రభుత్వానికి తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలనేదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆకునూరి మురళి గారిని నియమిస్తే బాగుంటుందని ఒక ఆలోచనలో ఉన్నట్లు మనకు వార్తలు వచ్చాయి. దీనిపై మీ స్పందన? నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసిన ఆకునూరి మురళి లాంటి సార్ లాంటి వాళ్ళని టీఎస్పీఎస్ చైర్మన్ పెట్టాలా లేకపోతే ఆ బోర్డుకి మొత్తం ఇన్స్పెక్షన్గా ఒక అడ్వైజర్గా పెట్టినా మేము అభినందిస్తాం. ఎందుకంటే అతని జీవితంలో ఉద్యోగ జీవితంలో
ఏమున్నది, ఏం సంపాదించిండు అన్న విషయం ఈ సమాజానికి తెలుసు. ఈ సమాజం కోసం ఏం కొట్టాడుతున్నా కూడా తెలుసు. కాబట్టి అట్లాంటి వ్యక్తులను నియమించడంలో మేము సంతోషిస్తాం.